నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. ఆంధ్రప్రదేశ్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది అనడానికి తాజా పరిణామాలు అందుకు సంకేతాలను ఇస్తూ ఉన్నాయి. అందుకు ఇందులో భాగాలు ఎవరయ్యా అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వైసీపీ సర్కార్ దాన్ని పక్కన పెట్టినట్లయితే ప్రధానంగా ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందుకు నిదర్శనాలు తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో కావచ్చు, ప్రధాని మోదీతో కావచ్చు పలుమార్లు చర్చలు జరిపారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో కలిసినట్టుగా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి ఊతమిస్తూ ఒకప్పుడు జరిగినటువంటి రిపబ్లిక్ టీవీలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఆకాశాన్ని ఎత్తుతూ ప్రశంసలు చేయడం ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా ఇప్పటికే అధిష్టానంతో జనసేనతో సంబంధించినటువంటి ఆ పొత్తులకు సంబంధించి చర్చోపచర్చలు జరిగినాయి అంటూ ఒక వార్త. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు కూడా దానికి సంబంధించి ఒక ఖచ్చితంగా మేము జనసేన కలిసే వెళ్తామన్నట్టుగా గతంలో చేసిన వ్యాఖ్యలు వీటన్నిటికీ ఊతమిస్తున్నాయి. కానీ మరో పక్కన తీసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు పలు సభల్లో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి పొత్తులతో మాత్రమే నేను వెళతాను, ఒంటరి పోరు చేయను అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఊతమిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి జతకడతారు అంటూ ఒక ఊహాగానాల మధ్య నెలకొంది. అంటే ఒకవేళ జనసేన బీజేపీ కనుక పొత్తు పెట్టుకున్నట్లయితే లేదా జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పొత్తులో భాగంగా అటు టీడీపీకి బీజేపీకి కూడా పొత్తులో భాగం ఉంటుందని తెలియకనే ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు రాష్ట్రంలో ఇస్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. అది ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహం అనుకోవచ్చు, ఒక ఎత్తుగడ అవ్వచ్చు, లేకపోతే ఒక మీడియా స్టంట్గా ఈ పొలిటికల్ పార్టీస్ చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే తాజాగా జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా వెలుగుతున్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో, లేదా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వైఖరి చూస్తుంటే ఏమవుతుందంటే వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అడగకనే ఒకప్పుడు లోటు రెవెన్యూకి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు వేయటము, అడగంగానే రాష్ట్రానికి సంబంధించి ఒక 3.5 కోట్లు, తర్వాత 6 కోట్లు, ఇట్లా 9,500 కోట్ల రూపాయలు ఈ గడిచిన 3 నెలల ఫైనాన్షియల్ ఇయర్లో మళ్ళా రాష్ట్రానికి మంజూరు చేయడం చూస్తుంటే, మరో పక్కన పోలవరానికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడాను నోరెత్తని జగన్మోహన్ రెడ్డి సర్కార్, అదేవిధంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఏపీ రాష్ట్రాన్ని కూడా కేవలం ఒక పేపర్ ప్రెస్ రిలీజ్లోనో, లేకపోతే ఇదిగో మీకు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి, ఫ్యూచర్లో మీకు అప్పులు పుట్టవు అని కేవలం ఒక మాట వరుసకి ఒక మాట అనేసి వదిలేయటము, అంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మందలింపు వరకు మాత్రమే, అది కూడా మీడియా ముఖంగా, అది పర్సనల్గా కాదు, మీడియా ముఖంగా మాత్రమే ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడము, అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన ఎటువంటి ఆంక్షలు కానీ అవరోధాలు కానీ విధించకపోవటం ఈ పొత్తులకు సంబంధించి ఇటు బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్నటువంటి ఈ బంధం ఏదైతే ఉందో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి అటు టీడీపీతోనూ అటు జనసేనతోనూ బీజేపీ పొత్తులోకి వెళ్తుందో లేదో అది బహిరంగంగా వాళ్ళ యొక్క పొత్తులకు సంబంధించి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్పిస్తే ఒక క్లారిటీకి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, తాజాగా పొత్తులకు సంబంధించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక పక్కన తీసుకున్నట్లయితే సుజనా చౌదరి లాంటి ఒక ఎంపీ రాష్ట్రాలకు సంబంధించి దుయ్యపడుతూ ఉంటాడు. ఒక పక్క నుంచి ఏమంటారంటే ఆయన, మేము రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా కానీ రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు, అమరావతి రాజధానిని మేము ఒప్పుకున్నప్పటికీ కూడాను దానికి నిధులు ఇస్తామన్నా కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దానికి ఒప్పుకోవట్లేదు, రహదారులు నేషనల్ హైవేస్కి మేము డెవలప్ చేస్తామన్నా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో దానికి సహకరించట్లేదు, పోలవరానికి మేము నిధులు ఇస్తున్నప్పటికీ కూడాను, ఇది చాలా నొక్కి ఒక్కానించి చెప్పాలి, పోలవరానికి నిధులు ఇస్తున్నప్పటికీ కూడాను పోలవరానికి సంబంధించి ఆ కట్టుబడికి సంబంధించి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక హామీల్లో భాగంగా ఏదైతే ఉందో మీరే పూర్తి చేయట్లేదు అంటూ ప్రధానంగా సుజనా చౌదరి రాష్ట్ర ప్రభుత్వం పైన చేసినటువంటి ఒక స్టేట్మెంట్. అంటే ఒక పక్కన కేంద్రం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి నిధులు ఇస్తూ ఉంటుంది, అప్పులు ఇస్తూ ఉంటుంది, లేదా
తన మద్దతు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర బీజేపీ వ్యాఖ్యలు కావచ్చు, రాష్ట్ర బీజేపీ వైఖరి కావచ్చు, దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే ఈ డబుల్ గేమ్ ఎందుకు ప్లే చేస్తున్నదో ఇక్కడ కొంచెం సంశయంగా మనం భావించాల్సి వస్తున్నది. సో ఈ సంక్షోభం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఈ దూరం ఏదైనా పెరుగుతుందా, గ్యాప్ ఏమైనా పెరుగుతుందా, ఇటు స్టేట్ బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొంచెం దూరం పెట్టడం కావచ్చు, లేకపోతే వైసీపీని దుయ్యపట్టడం కావచ్చు, ఇది సెంట్రల్ బీజేపీ నుంచి కూడా ఈ దూరం రాబోయే రోజుల్లో పెరుగుతుందా? ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఆల్రెడీ సోము వీర్రాజు గారు అదే అన్నారు, సుజనా చౌదరి గారు కూడా అదే అన్నారు. కాబట్టి ఫ్యూచర్లో జనసేనతో కావచ్చు, టీడీపీతో కావచ్చు, లేకపోతే వీళ్ళ ముగ్గురికి సంబంధించి పొత్తుల్లో భాగంగా వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అన్లెస్ అదర్వైజ్ ఈ మూడు పార్టీలు బహిరంగంగా వాళ్ళందరికీ వాళ్ళు ప్రకటిస్తే తప్పిస్తే రాష్ట్రానికి స్పష్టత రానటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్య రాష్ట్ర ప్రజలు కొంచెం ఒక చిన్న సంశయంలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన ఎన్నికలప్పుడు ఒక విధంగా వైసీపీ కేంద్రం యొక్క అండదండలతోనే ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఒక లోపాయకరంగా అప్పట్లో పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో సో ఈసారి ఈవీఎం మిషన్స్ కనుక ట్యాంపర్ కాకుండా ఉంటే ఖచ్చితంగా జనసేన ఖచ్చితంగా వైసీపీ కాకుండా ఈసారి వేరే పార్టీలు గెలిచే అవకాశం ఉందని కొంత అనలిస్టులు కావచ్చు, రాజకీయ నిపుణులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైన ఒక మాట. సో ఈవీఎం ట్యాంపరింగ్ మిషన్స్ కనుక కాకపోతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటే ఒక సంకేతం వస్తున్న నేపథ్యంలో ఈ రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశం కోసం కావచ్చు, రాష్ట్రానికి అప్పులకు సంబంధించి కావచ్చు, మొన్న పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డితో మోదీ ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇటువంటి నెగిటివ్స్ మధ్య రాబోయే రోజుల్లో వైసీపీకి కేంద్ర బీజేపీ నుంచి సహాయ సహకారాలు అందవేమో అన్న ఒక చిన్న అనుమానం, ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటుపక్కన ప్రజలు నిలబడాలని చెప్పి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైన రోజు. ఈ సంకేతాలన్నీ బేరీజ్ వేసుకున్నట్లయితే ఒక పక్కన వైసీపీని దూరం పెట్టడం రాబోయే రోజుల్లో, మరో పక్కన ఇప్పటికే టీడీపీతో సత్సంబంధాలు, జనసేన నుంచి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నటువంటి కేంద్ర బీజేపీ వాళ్ళు కేంద్రం ఎవరు చెప్తే వాళ్ళకే ఓటు పడుతుంది అని చెప్పి ఒక సంకేతాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వాటిని బేరీజ్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ సర్కార్కి గడ్డు కాలమని చెప్పాలి. అదేవిధంగా ఒకవేళ అప్పులో ఊబిలో కూరుకుపోయినటువంటి వైసీపీ సర్కార్ ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కనుక ఇంప్లిమెంట్ అయితే రాబోయే డిసెంబర్లో ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయో అటు తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పాటుగా ఏపీ కూడా ఎన్నికలు జరిగినట్లయితే ఈ లోపలే అక్టోబర్ లోపలే డిజాల్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇన్ని కారణాల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఉండాలన్నది ఈ అంశాలు బేరీజ్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎటువైపు ఉండాలో వాళ్ళే ఆలోచించుకొని సక్రమమైన పరిపాలన చేసే వైపుగా అడుగులు వేసే ప్రభుత్వాలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళ వైపు ఓట్లు వేసి వాళ్ళ యొక్క విజయానికి కారకులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అంటే ప్రజలకు సంబంధించి తీసుకున్నట్లయితే ఒకసారి ఛాన్స్ అన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని ఆయన దుర్వినియోగపరుచుకున్నారా అనేది రాబోయే రోజుల్లో ప్రజలు వేసే ఓటును బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ రావటము, ఆ ఎలక్షన్స్లో ప్రజలు ఎటువైపు ఉంటారో అనేది వాళ్ళ ఓటు ద్వారా నిర్ణయం తీసుకొని ఒక అమూల్యమైన ఓటును వేసి సుపరిపాలన అందించే ప్రభుత్వాలను మాత్రమే ఎన్నుకోవాలని ఒక విన్నపంగా చెప్తున్నాను. దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్.